లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. పాడి పంటలతోటి తొలతూగాలని, తద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిరాఘాటంకంగా కొనసాగాలని చెప్పి ఆ తల్లిని కోరుకుంటూ, ఈరోజు పెద్దలు చెప్పినట్లుగా ఈ మార్కెట్ ఒకప్పుడు ఊరు బయట ఉన్నా ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చింది. దానివల్ల నేను మొదటిసారిగా ఇక్కడ శాసనసభ్యుడు అయినప్పుడు దీన్ని ఊరు బయటికి రఘునాథపాలెంలో 100 ఎకరాలు తీసుకొని అక్కడే మోడల్ మార్కెట్ కట్టాలని ప్రయత్నం చేశాను. అపోజిషన్ లో ఉండి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ తీసుకున్నాం. కానీ పట్టణ ప్రముఖులు కావచ్చు, దీంతో అనుబంధం ఉండే వాళ్ళందరూ కూడా ఇది ఇక్కడే ఉండాలి అనే దానికి వాళ్ళ యొక్క కోరిక నిలబుచ్చారు. ఎందుకనంటే ఇక్కడ 20 డివిజన్లలో ప్రజలు మిర్చి వ్యాపారం జరిగేటప్పుడు రోడ్లన్నీ కూడా మిర్చి బస్తాలతోటి ఇబ్బంది అయ్యి దాంతో అనేక రకాలుగా ఇబ్బంది పడేటటువంటి ప్రజానీకానికి కూడా, అమ్మేవాళ్ళు కొనేవాళ్లే కాకుండా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. తర్వాత నేను మళ్ళీ పాలేరు శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ మార్కెట్ మీద లోడ్ తగ్గించాలి, ఈ మార్కెట్ యొక్క వ్యాపారాన్ని కొంత బయట మార్కెట్ లో కూడా దగ్గరలో ఏర్పాటు చేయాలని మద్దులపల్లి మార్కెట్ ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఫంక్షన్ లోకి వచ్చింది. దానివల్ల ఈనాడు ఖమ్మం మార్కెట్ ని మీ కోరిక మేరకి ఇక్కడే ఒక మోడల్ మార్కెట్ గా నిర్మాణం చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ద్వారా సలహా అడిగి ప్రయత్నం చేసి ఒక మంచి కంపెనీ, ట్రెడిషనల్ గా షెడ్లు వేసేదో గతంలో మాదిరిగా కాకుండా ఒక మోడల్ గా ఖమ్మం మార్కెట్ ని చూసి తెలంగాణలో మార్కెట్లు ఏర్పాటు చేయాలి. భారతదేశంలో కూడా ఈ మార్కెట్ ని చూసే కొత్త మార్కెట్లు రావాలి. ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఈ మార్కెట్ ఒక మార్కెట్ గా నిలవాలని, దాని తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఎక్సర్సైజ్ చేసి మా డిపార్ట్మెంట్ అందరూ దీన్ని ఏ రకంగా చేస్తే అన్ని కోణాల్లో సౌకర్యంగా ఉంటుంది, ముఖ్యంగా రైతులకు సౌకర్యంగా ఉండాలి, ఆడు తెచ్చినటువంటి సరుకుకి ఏ రకమైనటువంటి నష్టం జరగకూడదు. ఇప్పుడు చూడండి, అటు మేఘాలు బట్టి వాన వస్తుంది, ఇక్కడ కొన్ని 50,000 1,00,000 బస్తాలు ఉంటే ఆ రైతుల పరిస్థితి ఏంటి? తడిస్తే వచ్చే ధర ఏంటి, తడవకపోతే వచ్చే ధర ఏంటి? అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ మార్కెట్ని ఏ పద్ధతిలో కడితే బాగుంటుందో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి డిజైన్ చేపించి ఆ డిజైన్ ని ఒక మంచి కంపెనీ, ఎబిలిటీ కంపెనీ, అది ఎజిలిటీ అది కానీ ఎబిలిటీ కూడా ఉంది దానికి. అది ఇంటర్నేషనల్ లెవెల్లో వర్కులు చేస్తారు. ఇంత చిన్న పనికి రారు అసలు, వాళ్ళు వేల కోట్ల రూపాయల పనులు చేస్తారు. ఈ మార్కెటింగ్ దాంట్లో కావాలని చెప్పి అది మంచి కంపెనీ అని చెప్పి వాళ్ళని కూడా టెండర్స్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పి రీజనబుల్ గా దానికి ఆ కంపెనీకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు అనుకున్న ప్రకారంగా పనులు మొదలు పెట్టారు. మనకి ఈ రోజున ఇదంతా కూడా ఎరెక్షన్ స్టేజే ఉంది, మొత్తం ఫౌండేషన్స్ అన్ని అయిపోయినాయి. ఇక ఎరెక్షన్ స్టేజ్ లో నెలకి ప్రోగ్రెస్ ప్రకారంగా మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తాము. డిసెంబర్ ఆఖరికల్లా వాళ్ళ యొక్క టార్గెట్ ఉంది కుడిగడంగా. నేనేమంటానంటే సంక్రాంతి పండుగ రోజున రైతులు నీ దాంట్లో సరుకులు అమ్మాలి. సంక్రాంతి అంటే రైతుల పండుగ. ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇదే మార్కెట్లో మళ్ళీ వ్యాపారాలు జరగాలి, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేయమని చెప్తున్నా. అదేవిధంగా దుద్దుకూరు గారు కూడా చెప్తున్నారు, మాకు కూడా కొనుక్కునే వాళ్ళకు కూడా సౌకర్యం ఉండాలని ఏర్పాటు చేస్తాం. కానీ మీ కంట్రిబ్యూషన్ ఏంటో చెప్పండి, మీరు ఎంత ఇవ్వగలుగుతారో అన్ని డబ్బులు మేము ఇస్తాం. మీరు 10 లక్షలు ఇస్తే మేము 10 లక్షలు ఇస్తా, మీరు 50 లక్షలు ఇస్తే నేను 50 లక్షలు ఇస్తా.
కాబట్టి దయచేసి మీకు కూడా సౌకర్యం ఉండాలి. బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచో ఇతర దేశాల నుంచో మన సరుకును కొనడానికి వస్తే వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. ఒకదాన్ని షెడ్ మీదనే పైన ఈ ఎసులుబాటు ఉండేటట్టుగా ట్రాన్సాక్షన్ షెడ్ అని, వ్యాపార లావాదేవీలు కూడా ఇక్కడే జరగాలి. ఎక్కడో కొట్లో కూర్చొని మాట్లాడుకోవటం కాదు. వాళ్ళు వీళ్ళు అక్రాస్ ది టేబుల్ రేట్లు ఫైనల్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా ఇక్కడి నుంచే జరగాలి, వ్యాపారం కూడా. కాబట్టి అన్నిటిని కూడా మీకు 155.3 కోట్లకి మీకు అన్నిటి కూడా డీటెయిల్స్ ఇస్తాను, దేనికి ఏం చేస్తున్నాం అనేది. కాబట్టి దయచేసి ఈ మార్కెట్ మీరు బొమ్మ చూశారు, బొమ్మ కంటే బాగుండాలి. అందుకనే అధికారులు కూడా ఎప్పటికప్పుడు జరిగే పనుల మీద పర్యవేక్షణ పెట్టుకోవాలి. ఎక్కడో కూడా భవిష్యత్తులో మళ్ళీ ఇంత వర్షం వచ్చింది, ఇక్కడ నీళ్లు నిలిచినాయి, ఇక్కడ డ్రైన్ వచ్చింది, అక్కడ అది అటువంటిది అనేది ఈ మార్కెట్లో ఉండటానికి లేదు. ఏ అసౌకర్యం కూడా రైతులకు అసౌకర్యం ఉండకూడదు, వ్యాపారస్తులకు ఉండకూడదు, బయట నుంచి వచ్చే కొనుగోలుదారులకు కూడా ఏ రకమైనటువంటి కష్టం ఉండకూడదు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉంటాయి, రైతులకి వ్యాపారస్తులకి వాటితోటి పాటు ముఖ్యంగా వాళ్ళు పండించిన పంటకి సెక్యూరిటీ, అదేవిధంగా ప్రొటెక్షన్ ఉండాలి. ఆ రకంగా ఏర్పాటు చేయమని చెప్పాము. కాబట్టి ఈరోజు నేను అనుకోకుండా పనులు ఏ రకంగా జరుగుతున్నాయని చూద్దామని వస్తే ప్రవీణ్ ఎజిలిటీ కంపెనీ కలిసి ఈరోజు ఎరక్షన్ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పటి నుంచి కేవలం మీకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4-5 నెలల టైం ఉంది. ఈ 4-5 నెలల టైంలో ఈ మార్కెట్ని మళ్ళీ రైతాంగానికి అందించాలని చెప్పి కంపెనీని, మా డిపార్ట్మెంట్ని, అదేవిధంగా కమిటీ అధ్యక్షుల్ని, కమిటీ సభ్యులందరినీ కోరుకుంటూ దీని పక్కన ఆర్డీఓ గారికి విజ్ఞప్తి, ఈ మార్కెట్ చుట్టూ ఎంత భారీ వెహికల్స్ వచ్చినా కూడా ఫ్రీగా మార్కెట్ చుట్టూ వెళ్ళేటట్టుగా లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ మంచి కానీ చెడ్డ కానీ ఆ ఎమ్మటి పేదోళ్ళు ఉంటే ఆ పేదోళ్ళకు సంబంధించి ఇళ్ల స్థలం కావాలంటే ఇళ్ల స్థలం, ఇల్లు కావాలంటే ఇల్లు, వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో ఇంకా కొద్దిగా లాభం జరిగేటట్టుగానే ఇవ్వండి. నేను సాయంత్రం కలెక్టర్ గారితో చెప్తాను. కాబట్టి పేదవాళ్ళు ఊళ్ళో కూడా ఈ ఎక్స్పాన్షన్లో ఎక్కడా ఇబ్బంది పడొద్దు. నాట్ ఓన్లీ మార్కెట్ ఏరియా, ఖమ్మం పట్టణంలో ఎక్కడ అసౌకర్యంగా ఉంటే అక్కడ రహదారుల ఎడల్పులో కానీ డ్రైనేజీల్లో కానీ మనం ఎక్కడైనా పేదవాడిని రిప్లేస్ చేయాలంటే అతనికి సౌకర్యం కల్పించిన తర్వాతనే, అతను కోరుకున్న చోట స్థలం, అతను అడిగినన్ని డబ్బులు, అతనికి మళ్ళీ ఇంటి సౌకర్యం కూడా కల్పించాలి. కాబట్టి దయచేసి ఆ ప్యాకేజీ పెట్టుకొని మీరు తప్పకుండా ఈ మార్కెట్ చుట్టూ ఒక సుందరమైనటువంటి వాతావరణం, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, గతంలో ఉండేటటువంటి ఇబ్బందులన్నింటినీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఆ గొట్టు కానీ మంచి కానీ చెడ్డ కానీ రావట్లేదు. ఈ మోడల్ మార్కెట్ అయిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఉంది మాకు అనేటటువంటి ఒక సంతృప్తి ఖమ్మం పట్టణ ప్రజలకి ఉండాలి, రైతులకు అంతకంటే సంతోషం ఉండాలి. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చిన పత్రికా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కంపెనీ అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాలు మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అనుకున్న సమయానికి పూర్తి చేయమని చెప్పి ప్రార్థన. థ్యాంక్ యూ.